హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. మన మధు మ్యాడీ వాళ్ళ ఇంటికి వస్తుంది. అలాగే ఎందుకు వచ్చావని అంటే, ఏం లే ఆంటీ, మేము ఎవరిని దూరం చేద్దామని వచ్చావు. నేను ఎవరిని దూరం చేయలేను ఆంటీ అని అంటే, మరి చేసావు కదా అంటే, వాళ్ళు ప్రేమించుకున్నారు ఆంటీ, అందుకోసమనే నేను వాళ్ళని ఇద్దరికి పెళ్లి చేశాను అని అంటుంది. ఆంటీ, ఆ రోజు నేను గుళ్ళో కలిసినప్పటి నుంచి మీకు నా మీద కోపం ఉందని నాకు తెలుసు ఆంటీ. మీరు మా అమ్మని అవమానించారనే నేను అలా చేశాను, కానీ నేనేం అలా తప్పుగా చేయలేను. దానివల్ల నలుగురిలో అనుమానం జరిగింది మీకు. అది నా తప్పే, నేను ఒప్పుకుంటున్నాను. ఆ రోజు అలా చేయడం నాదే తప్పు. అంకుల్, ప్రేమించుకున్న వరుణ్ ఇంకా లోహి వాళ్ళకి పెళ్లి చేసినందుకే వరుణ్ ఇంకా మ్యాడీ మీకు దూరం అయ్యారు. దానివల్ల మీ పరువు పోయింది. అది నా తప్పే. నేను చేసిన తప్పుకి వాళ్ళిద్దరికి శిక్ష వేయకండి అంకుల్. వాళ్ళిద్దరిని ఇంట్లోకి రానివ్వండి. మ్యాడీ మధు కాల్ చేస్తాడు. కాల్ చేసి ఏంటి ఇంకా రాలేదు అని. తర్వాత మధు కాల్ కట్ చేస్తాడు. తర్వాత నేను చేసిన తప్పుకి మీరు వాళ్ళకి శిక్ష ఇవ్వకండి, ఏమన్నా ఉంటే నన్ను కొట్టండి, తిట్టండి అని మధు అంట. మీరు ఎలాంటి శిక్ష వేసినా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ మ్యాడీని, లోహిని, వరుణ్ని మాత్రం ప్లీజ్ ఇంట్లోకి రానివ్వండి, ప్లీజ్ అండి, క్షమించండి అని అడుగుతాను మధు. మ్యాడీ మళ్ళీ కాల్ చేశాడు. కాల్ చేయగానే మధు ఏమనుకుంటుంది, కట్ చేయడానికి పోయి అది ఆన్ చేస్తాడు అనమాట. అయితే ప్లీజ్ ఆంటీ, వరుణ్ని, మ్యాడీని ఇంట్లోకి రానివ్వండి అంటే, అయ్యో మధు మా ఇంటికి వెళ్ళిందన్నమాట, ప్లీజ్ ఆంటీ అని అడుగుతుంటుంది. ఇది మ్యాడీకి మొదటి దీపావళి, అలాగే వరుణ్కి పెళ్ళయి గిట మొదటి దీపావళి. ఈ దీపావళిని మీతో కలిసి చేసుకోవాలని చాలా ఆశపడ్డారు. ఈ దీపావళికి వాళ్ళందరినీ పిలిచి మీరు సంతోషంగా ఆనందంగా జరుపుకోండి ఆంటీ. షటప్, చేయాల్సినంత చేసి ఇప్పుడు నంగనాచిలాగా నువ్వు మాట్లాడతావా? నువ్వు శనిలాగా మా అందరి జీవితాలకు వచ్చి మమ్మల్ని ఇంత కష్టపెడుతున్నావు. నువ్వు మా జీవితాలకు రాకపోయింటే మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళమని మన నాగవల్లి, మన మధుక, ఇంతమందిని బాధ పెట్టిన నువ్వు సంతోషంగా ఎలా ఉంటావో నేను చూస్తాను. మన పిల్లలను దూరం చేసిన తినతో మనం మాట్లాడింటాను. వదిన, బయటికి పంపించేసేయాలంటే వెళ్ళిపోను అని. ఇక్కడ నుంచి వెళ్ళిపో అమ్మ, వెళ్ళిపో, లేకపోతే మా చిన్న అమ్మాయి భద్రకాళి ఇలాక మారే వరకు నువ్వు ఎదురు చూడకు, వెళ్ళిపో ఇక్కడ నుంచి అని వాళ్ళ పెద్ద అమ్మాయి స్టే అంటుంది. ఇలాంటి వాళ్ళని బయటికి ఎలగొట్టాలి అత్తయ్య అని అంటే, మర్యాదగా నువ్వు బయటికి వెళ్తావా వెళ్ళవా అని అంటే, ప్లీజ్ ఆంటీ వాళ్ళని లోపల రాని అంటే, నేను ఇలా కాదు, మెడల్ పట్టుకొని బయటికి వెళ్ళగొట్టాలి అని పాప మెడల్ పట్టుకొని బయటికి వెళ్ళగొట్టడానికి చూడంగానే అప్పుడు మన మ్యాడీ ఫోన్లో అన్నీ వింటాడు. అన్నీ వినేసి అప్పుడే వస్తాడు. నన్ను ఇంట్లోకి రమ్మని అడగడానికి వచ్చి నువ్వు ఇంట్లో నుంచి బయటికి కొట్టేసుకోవడం అవసరమా? నీకోసం మ్యాడీ, నువ్వు నీ పేరెంట్స్తో కలిసి ఉండడం కోసం నేను ఎన్ని అవమానాలు పడ్డా నేను పట్టించుకోను. చూసావా మధు మన ఇద్దరిని కలపడం కోసం తను గిట అనుమానం పడతానని అంటుంది. మనకు మంచి చేయాల్సిన వాళ్ళని ఇలా గెంటేయడం మంచిది కాదు మమ్మీ, తప్పు అని అంటే, మనకు మంచి చేయడానికి రాలేదు తను చెడు చేసింది కాబట్టి ఇలా ప్రవర్తించామంటే, లేదు మధు చెడు చెయ్యదు. ఎప్పుడే కానీ ఎదుటి వాళ్ళకు మంచి చేయడమే తప్ప చెడు తెలియదు. ప్రెస్ మీడియా వస్తుంది అనమాట. మీరు మినిస్టర్ గారికి ఎంగేజ్మెంట్కి మీ అల్లుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట కదా, అదంతా నిజమేనా అని దేవకి అడుగుతుంది. మీ అబ్బాయిని గిట్ట ఇంట్లోకి వెళ్ళి పంపించేశారా, అలాగే మీ మేనన్నుడి గిట్ట ఇంట్లో నుంచి పంపించేశారా అని మన దేవకి క్వశ్చన్స్ అడుగుతాడు ఆ మీడియా. నమస్కారం, నేను మహేందర్ వర్మని మాట్లాడుతున్నాను. మీ నాన్న ఇంట్లో నుంచి బయటికి పంపించారు, అది నిజమే, అవన్నీ మా పర్సనల్ విషయాలు అని మ్యాడీ అంటాడు. అనగానే ఇతను ప్రజలకు కనెక్షన్, అతను ప్రజల మనిషి కదా, అతని విషయాలు ప్రజలకు తెలియాలి కదా అని మీడియా వాళ్ళ. రాజకీయ నాయకుడు జీవితం పుస్తకాల్లాగా ఉండాలి కదా, మా పర్సనల్ విషయాలు ప్రజలకు ఎందుకు తెలియాలి? ఏం తెలియాలి? ప్రజల కోసం ఏం చేస్తున్నాడో అది తెలియాలి, ప్రజలకు ఏం చేశాడో అది తెలియాలి. మా పర్సనల్ విషయాలు ఎందుకు తెలియాలి? ఏంది దేవేందర్ వర్మ, మీ అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఎలా మాట్లాడాలి? మ్యాడీ నోరు మూసుకో, ఏంటి డాడీ ఇలా మాట్లాడుతున్నారు? దేవేందర్ వర్మ ఆమె ప్రెస్ మీట్ని పంపించేస్తాడు. మీడియా వాళ్ళని పంపించేసి లోపలికి వస్తాడు. డాడీ అని అంటే, నువ్వు డాడీ అనే అర్హత లేదు నీకు, నన్ను ముట్టుకునే అర్హత గిట్ట నీకు లేదు. నువ్వు చేసిన తప్పు తెలుసుకొని నువ్వు మా ఇంటికి వచ్చింటే నేను క్షమించేవాడిని, కానీ నువ్వు ఆ అమ్మాయిని తీసుకొని ఇప్పుడు వచ్చావు కదా, నువ్వు నన్ను తాకే అర్హత గిట్ట పోయావు అని దేవేందర్ వర్మ అంటాడు. ఏంటి మమ్మీ డాడీ ఇలా మాట్లాడుతున్నాడు? నేనేం మీ పరాయి మనిషిని కాదు, నీ పరాయి మనిషి వల్ల ఇలా మాట్లాడుతున్నా. ఇప్పటికైనా మా ప్రేమని, మా బాధని అర్థం చేసుకో. ఇప్పటికైనా పెళ్లి చేసుకున్న వరుణ్ గారిని, అలాగే పెళ్లి చేసిన ఈమెని వదిలేసి మన ఇంటికి వస్తానని చెప్పు. అరే మ్యాడీ, నేను తప్పు చేశాడని నా కొడుకు నేను అన్నయ్య వాళ్ళని వదిలేసి దూరం అవ్వలేదా? వాడిని దూరం చేసుకున్నాను, నువ్వెందుకు వీళ్ళని దూరం చేసుకుంటున్నావు? తప్పు చేసిన వాళ్ళని వదిలేసి ఇక్కడికి వచ్చేసేయని వాళ్ళ అత్తయ్య అంటది. తర్వాత ఆ పెద్ద ఆమె గిట అంటది, అలా శ్రేయ గిట అంట. మన మ్యాడీ మడుగు తీసుకొని బయటికి వెళ్ళిపోతారు. తర్వాత శ్రేయ లోహికి ఫోన్ చేసి
వాళ్ళు వచ్చారంటే అవును వచ్చారు, పెద్ద గొడవ చేసిందంటే చూసావా వీళ్ళు గొడవ చేయడానికే వెళ్ళిందంట మధు ఎక్కడుంటే ప్రాబ్లం కాదు మదే ప్రాబ్లము అని లోయి వరుణ్కి చెప్తుంది అనమాట. బావ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వచ్చినందుకే అత్తయ్య మామయ్య ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. వాళ్ళ బాధను తగ్గించడం కోసమే వాళ్ళని కలపడం కోసమే మధు ట్రై చేస్తుంది తప్ప మధు ప్రాబ్లం క్రియేట్ చేయి. నువ్వు మధుని మిస్అండర్స్టాండింగ్ చేసుకోకు. మధు కానీ బావ కానీ ఆ రిస్క్ చేయకపోయింటే ఇప్పుడు మన ఇద్దరికి పెళ్ళయ్యేదా? మనని కలపడం కోసం ఎంత ప్రయత్నం చేసిందో అలాగే బావని ఇంకా అత్తయ్య గారిని కలపడానికి అంతే ప్రయత్నం చేస్తుంది. దయచేసి తనని తప్పుగా అర్థం చేసుకోకు. హరే మొగుడా, అది ఎవరితో అయితే నేనేం పట్టించుకునేదాన్ని కాదు. అది చిన్నప్పటి నుంచి నా శత్రువు. అది చిన్ని అని తెలియగానే మరో నిమిషంలో మీ బావ తనకి తాళి కడతాడు. అదే కానీ జరిగితే ఆ చిన్ని అనే తలనొప్పి జీవితాంతం నేను భరించాలి. ఏంటి మ్యాడీ ఇక్కడ ఆపావు? నువ్వు మా ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక నిమిషం నాకు చెప్పొచ్చు కదా. చెప్పా పెట్టకుండా వెళ్ళి ఎంత అవమానం జరిగింది, నాకు ఎంత బాధగా ఉంటుంది. నేను గిట అవమానం జరిగినట్లు నేను గిట సీరియస్గా మాట్లాడతాను. అప్పుడైతే మ్యాడీ వాళ్ళ అమ్మదికి దగ్గర అవుతాడు అని మధు నాకు అవమానం జరిగిందని నీకు బాధగా ఉందా? అవును మళ్ళీ ఫ్రెండ్కి అవమానం జరిగితే బాధగా ఉండదా? నీకే అంత బాధగా ఉంటే అవమానం పొందిన నాకెంత బాధగా ఉండాలి? ఎన్నిసార్లు నీ కోసం అవమాన పాలు అవ్వాలి? జరిగిన దానికి మొత్తం నాదే కారణం అన్నట్లు ఒకసారి భరిస్తాను, 2 సార్లు భరిస్తాను. ప్రతిసారి భరించడం నా వల్ల కాదు మ్యాడీ. మీ వాళ్ళు నన్ను అనడం, ఈ విషయం ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే మమ్మల్ని ఎంత అవమాన పాలు చేస్తారో తెలుసా నీకు? అది ఆలోచించవు. ఎప్పుడు చూస్తే వరుణ్ని ఇంటికి ఎప్పుడు తీసుకెళ్లాలనే ఆలోచిస్తావు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు దేనికి భయపడకపోయినా పరువుకి చాలా భయపడతారు.